హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ సంబంధించిన 3 శుభవార్తలు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. సో డిసెంబర్ నెలకు సంబంధించిన 3 శుభవార్తలు అన్నమాట. మరి ఆ 3 శుభవార్తలు ఏమిటో ఒక్కొక్కటిగా క్లారిటీగా చూద్దాం. సో మొదటిగా డిసెంబర్ 1న పెన్షన్ పంపిణీ సాధారణంగా జరగబోతుంది. కానీ ఈసారి పెన్షన్దారుల కోసం కొత్త ఆప్షన్లు కూడా తీసుకొచ్చారు. మొదటి శుభవార్త స్పౌజ్ పెన్షన్ ఆప్షను. అంటే భర్త చనిపోయిన తర్వాత అతని పెన్షను ఆటోమేటిక్గా ఆగిపోకుండా భార్య పేరుపైకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికోసం భార్య భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికెటు, ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి కార్డులతో గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ దగ్గర సబ్మిట్ చేయాలి. వారు మీ వివరాలు వెరిఫై చేసి మీరు అర్హత ఉన్నవారైతే ఆ పెన్షను మీ పేరుపైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీని ద్వారా మీకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందుతుంది. రెండో శుభవార్త పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్. అంటే మీరు ఒక ఊరు నుంచి మరో ఊరిలోకి మారినప్పుడు ఇకపై పెన్షన్ తీసుకోవడానికి పాత ఊరికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడున్న ప్రదేశంలోని సచివాలయంలోకి వెళ్ళి కొత్త అడ్రస్తో సబ్మిట్ చేస్తే మీ పెన్షను అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మీరు ప్రస్తుతం ఎక్కడ ఉంటే అక్కడే పెన్షన్ పొందవచ్చు. మూడవ శుభవార్త కొత్త పెన్షన్ లబ్ధిదారుల కోసం. ఇప్పటి వరకు పెన్షన్ల కోసం అప్లై చేసిన చాలామంది పరిశీలనలో ఉన్నారు. ప్రభుత్వం త్వరలోనే కొత్త పెన్షన్ల జాబితాను విడుదల చేయబోతుందని, అందుకు సంబంధించిన చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపింది. అంటే కొత్త పెన్షన్దారులకు కూడా త్వరలోనే శుభవార్త రాబోతుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.